నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. తెలంగాణ జిల్లాలో నేడు భారీ వర్షాలు. తెలంగాణలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ప్రజలకు అలర్ట్ జారీ చేశామని తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రానున్న 48 గంటల్లో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఉంటుందని, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్పూర్ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైందని తెలిపారు. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో వచ్చే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నేడు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జయశంకర్, భూపాలపల్లి, మునుగు, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలకు తోడుగా ఈదురుగాలులు కూడా వీస్తాయన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మరో 2 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటూ ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం తర్వాత ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో నగర ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అతి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మున్నేరు భారీగా వరద పెరిగింది. అప్రమత్తమైన అధికారులు ఖమ్మం పట్టణ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు.